ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు బోధన ఉపకరణాలు ఎంతగానో దోహదపడతాయని ఏక్తా స్వచ్ఛంద సంస్థ సహకారం అభినందనీయమని సెక్టోరియల్ ఆఫీసర్ సుజాత్ ఖాన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భవిత విలీన విద్యా వనరుల కేంద్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏక్తా స్వచ్ఛంద సంస్థ సహకారంతో బుధవారం విద్యార్థులకు బోధన ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డైట్ వైస్ ప్రిన్సిపల్ కిరణ్, ఎంఈఓ సోమయ్య, కాంప్లెక్స్ హెచ్ఎం లచ్చిరామ్, పాఠశాల హెచ్ఎం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజాత్ ఖాన్ మాట్లాడుతూ ఈ బోధన ఉపకరణాలతో పిల్లలు ఎంతో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పెక్ట్ ఫండ్ కింద ఈ బోధన పరికరాలు అందించిన ఫౌండేషన్ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వచ్చేసినటువంటి వైకా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర స్థాయి నుంచి ప్రతి జిల్లాలో కొన్ని ఎంపిక చేసినటువంటి వైద్య కేంద్రాలకు ఈ దివ్యాంగులకు ఉపయోగపడేటటువంటి పిల్లలకు ఉపయోగపడేటటువంటి బోధన ఉపకరణాలు దాదాపు 50-60 వేల పైన విలువ కూడుకున్నటువంటి ఈ బోధన ఉపకరణాలు పంపించడం జరిగింది. ఈ బోధన ఉపకరణాలు ఈ పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పడానికి మన యొక్క అయ్యాలకు ఉపయోగపడతాయి. ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి ఏక్తా ఫౌండేషన్ వాళ్లకు జిల్లా విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ బోధన ఉపకరణాల వరకు పిల్లల్లో నేర్చుకోవడానికి ఆసక్తి కలిగిస్తూ మళ్ళీ ప్రత్యేక అవసరాల పిల్లలు కాబట్టి వీళ్లకు బోధించడానికి వివిధ రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి టీఎల్ కిట్లు ఇవి జిల్లాలో అందుబాటులో ఉండవు. ఇలాంటి వాటిని మనకు రాష్ట్రం నుండి కాకపోవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి ఏరియా నుంచి మనం తీసుకోవడం